యాకోబులో ఇంకా ఏం జరిగిందో తెలుసా? 2 సార్లు బైబిల్లో చూపిస్తాడు. ఎబ్బేకుదేవు దగ్గర ఏడ్చాడు. తన సహోదరుడు ఎదురైతే ఏం చేశాడో తెలుసా? సహోదరుని జ్యేష్ఠత్వం కొన్న వాడి దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఏడుస్తాడు, కన్నీళ్లతో ఏడుస్తాడు. ఎవర్రా ఈ పిల్లలంతా, ఎవరు వీళ్ళంతా అని అడిగితే అక్కడ ఏం చెప్తాడు తెలుసా? నీ జ్యేష్ఠుడైన అన్న అన్నాడు, నీ దాసునికి ఎంత తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా తగ్గించుకుంటారా? దేవుని గుడికి వచ్చి కూడా తగ్గించుకోరు వాళ్ళు. దేవుని గుడికి వచ్చి కూడా హెచ్చు చూపించడానికి ప్రయత్నం చేస్తాట. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏం చేశాడో తెలుసా? నీ దాసుడికి దేవుడు అనుగ్రహించిన బిడ్డలు, దాసుని అని చెప్తాడు. తన సహోదరునికి తన ఆస్తిలో కావాల్సినంత భాగం అన్నకిస్తాడు, కావాల్సినంత భాగం ఇస్తాడు. గివింగ్ నేచర్ వచ్చింది. ఆయన జీవితంలో ఒక రెఫర్మేషన్ జరిగింది. ఆయన జీవితం రివైవల్ అయ్యాడు. ఆయన ఒక నూతన సృష్టిగా మారిపోయాడు. వైఫల్యం అంతా పోయింది. అదే కానాను వివాహంలో ద్రాక్షరసం అయిపోవటం ఒక వైఫల్యం. 2 సామెలు 12:7 ఏమంటాడంటే, ఆ మనుషుడు నీవే నాతో చెప్పటం. ఇప్పుడైతే నా రాళ్ళతో కొట్టరా, ఇప్పుడైతే చెప్తాం, మాకేం భయం లేదు. రాళ్ళతో కొట్టించుకోవడానికి కూడా ఇష్టపడతాం. ఎందుకంటే మేము దేవుని బిడ్డలం, పరలోకానికి పోతాం. నాకెప్పుడు దర్శనం వచ్చింది పోతాం కదా, సంస్కరించడానికి మా పని. ఆ మనుషుడవు నీవే, ఆ మనుషుడవు నీవే అని చెప్పాడు నాకు. వెంటనే అతను లేచి, అవును నేనే తప్పు చేశా, ద్రోహం చేశా, నీచుని. వెళ్తాడు, వెళ్ళి 51 కీర్తనలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయొద్దు. నీకు విరోధముగా నేను ఏం చేశాను? పాపం చేశాను. నీకు విరోధంగా పాపం చేశాను. నీ సన్నిధిలో తోసేయొద్దు. నీ పరిశుద్ధాత్మను మళ్ళీ నీ రక్షణానందము నాకు పుట్టించు. నాకు ఎముకలు ఎరగొట్టు. నేను నా అహం ఈ పని చేయించింది. నా ఎముకలు ఎరగొట్టు, నా మనసు ఎరగొట్టేసాయి, నా హృదయం ఎరగొట్టు. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలుడు. ఇంకా ఒక మంచి మాట అంటాడు, నా హృదయాన్ని శుద్ధి చేయి. మనం ఎప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకోలేము. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైందట. మనం నలగొట్టుకుంటే చాలు. అందుకే పేతురు దగ్గరికి అనేకులు వస్తారు. 2వ అధ్యాయం 27లో వారు వాక్యం చెప్తే ఆ వాక్యం వాళ్ళకు గుచ్చుకొని వారి హృదయం నొచ్చుకున్నదంట. ఇప్పుడు కడుపు నొచ్చుకుంటుంది. అందుకోసం కడుపులు కొట్టేయటానికి సహాయం చేస్తారు. దేవుడు ఆ కడుపులను ఎట్టగట్ట బుచ్చేస్తాడు అనుకో కదా. హృదయం నొచ్చుకున్నదంట, హృదయంలో బాధలు వచ్చేసింది. అప్పుడే ఆయన జీవిత వైఫల్యాన్ని సఫలీకృతం చేసుకోగలిగాడు. దేవుడు సఫలీపరిచాడు. తన దాసుని ఆఖరికి ఏమంటాడో తెలుసా? దావీదు ఎంత ఎదిగిపోయాడంటే, నా హృదయానుసారి అంటాడు దావీదు. ఆ పాపాన్ని ఎప్పుడు లాగేశాడో దేవుడు, ఎప్పుడు తీసేశాడు. నీ వైఫల్యాలు, నా వైఫల్యాలు దేవుడి దగ్గరికి వచ్చి బతులాడదామా? రాత్రులు మరపెడదామా? దేవా, నా జీవితం ఈ వైఫల్యమైనాయని, ఈ వైఫల్యంలో ఉన్నా, ఈ పతనంలో ఉన్నా, ఈ పడిపోయిన దాంట్లో ఉన్నా, నా వైఫల్యాన్ని నువ్వు సరిచేయి దేవా, సరిచేయి. నా వైఫల్యాన్ని నువ్వు సరిచేయమని ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వద్దామా? ఎంత మంచి పని దేవుడి దగ్గరికి వస్తే. దేవుడు మన వైఫల్యాన్ని సరిచేయగలిగిన వాడు ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. ఇంకెవరూ చేయలేరు. ఎవరి చేత కాదు సరిచేయటం. ఆఖరికి దావీదు ఎంతగా ఎగిరిపోయాడంటే, మనోహరమైన స్థలములో నాకు ప్రాప్తి లభించిందంటాడు. ఇంకా ఏమంటాడు? చాలాసార్లు చెప్పినది మళ్ళా చెప్తున్నా, కొత్త సంవత్సరం గుర్తుంచుకోవాలా. నా ప్రాణమా యెహోవాను స్తుతించంటాడు. శరీరం కాదు స్తుతించాల్సింది, సోల్. నా ప్రాణము స్తుతించకుండా నేను స్తుతిస్తే, నా ప్రాణము దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా నేను వాక్యం చెప్తే నేను ఎంత అసమర్థునో, అలా చేస్తే పాటలు కూడా అసమర్థుడు. ఆ రాసేటప్పుడు కూడా ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని పూనుకొని ఆ వాక్యములో నుంచి పదాలు కొన్ని ఏరుకొని వాటిని ఆత్మీయంగా సృష్టించాలా అనే భావనతో రాయకపోయినా కూడా అది నామకార్థం అవుతుంది. ఆ ప్రసంగం నామకార్థం అవుతుంది.
మాదందరూ చెడ్డది అన్నా కూడా నా సంతోషం దేవుని సంతోషం పెట్టాను. ఏంటంటే నేను సిద్ధపడతా, దేవుని దగ్గర ఏడుస్తా, ప్రార్థన చేసుకుంటా. దేవా ఏ మాటలు రావాలో ఆ మాటలు రాకుండా చేయి, ఏవి రావాలో గట్టిగా వచ్చేటట్టు చేయి, నాకేం భయం లేదు చెప్పడానికి, దాన్ని గట్టిగా చెప్పేటట్టు చేయమని చేస్తాను. అది అడగకుండా నేను పుల్పిట్టెక్కను. పుల్పిట్టికి వచ్చినాక అది చెయ్యకుండా నేను వాక్యం చెప్పను, పుల్పిట్ దిగాను. ఇప్పటి వరకు దేవుడు ఆ మనవి ఇచ్చాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు, నా ప్రాణమా యెహోవా సన్నుతించని ఒక కాన్ఫిడెన్స్కి వచ్చాడు, ఒక నిర్ణయానికి వచ్చాడు, ఒక నిశ్చయితకు వచ్చాడు, ఒక విశ్వాసానికి వచ్చాడు. మళ్ళా నాకు ఇంకొక రాజ్యమే అయ్యా, నేను కార్యములో నేర్పరిని కదా, నువ్వే చెప్పావు కదా, ఆశాపుతో చెప్పించావు కదా, నేను బాగా యథార్థవంతుడని కూడా చెప్పించావు కదా. యథార్థవంతుడు అంటే అర్థం ఏంటి? మంచోడనే. యథార్థవంతుడంటే చేసింది చేసినట్టు ఒప్పుకునేవాడు, అదే యథార్థవంతుడు. ఇక్కడేం అడుగుతున్నాడంటే నా దోషాలను క్షమించు, నా సంకటాలను కుదుర్చు, సమాధిలో నుండి నా ప్రాణాన్ని ఏం చేశాడు, విమోచించావు. ఏ స్టాండర్డ్కి వెళ్ళిపోయాడు. పతనమైన దావీదు తన పాపాన్ని కడగటమే కాకుండా 116వ కీర్తన 16, 17 వచనంలో తన కట్లను దేవుడు తెరచడమే కాకుండా తనకు సమాధిలో నుంచి తన ప్రాణాన్ని విడిపించి మనోహరమైన స్థలాల్లో అతని స్థలాన్ని ప్రాప్తింపజేశాడు. ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు, ఆ స్వాస్థ్యం ఇచ్చాడు. చూసారా, ఒక వైఫల్యం దేవుని చేతిలో ఎంత సఫలీకృతమైందో. నువ్వు ఏం చేస్తున్నావు? నీకు వైఫల్యం ఉంటే నాకు ఉన్నాయి, మనందరికీ ఉన్నాయి. మనం ఏం చేయాలా? మన వైఫల్యాలన్నీ ఎట్ట తీసేసుకోవాలా? దేవుని దగ్గరికి వచ్చి తీసేసుకుంటే అయిపోతాయి, ఇంక రావు. ఎప్పుడన్నా నీవు దేవుని దగ్గరికి వచ్చి నా వైఫల్యం ఇదని చెప్తున్నావా? చెప్పటంలే చాలామంది. ఇదే మంచి బ్రతుకు అనుకుంటున్నారు, ఇదే మంచి బ్రతుకు అనుకుంటున్నారు. యాకోబు అనుకోలేదు. ధనం సౌఖ్యమీయదు, ధనం సంతోషమీయదు, ధనం శాంతి ఇవ్వదు, ధనం ద్వారా కుటుంబాలు అభివృద్ధి చెందవు, ధనం ద్వారా అభివృద్ధి చెందవు, ఆశీర్వదించబడవు. కొంతమందికి తమ కుటుంబాల్లో బిడ్డలు చెడిపోయి ఎంతవరకు వారు సంపాదించిన ఆస్తిని కూల్చేస్తారో తెలియటం లేదు. అందులో సౌఖ్యం లేదు. యాకోబుకి అర్థమైంది, ఇది కాదు నా ఆశీర్వాదం. అస్సలు ఆశీర్వాదం ఆయన చేతిలో ఉంది. తన వైఫల్యాన్ని సరిచేసుకోవటానికి దేవుని దగ్గరికి వచ్చాడు. అదే రీతిగా దావీదు కూడా తన వైఫల్యాన్ని సరిచేసుకోవటానికి దేవుని దగ్గరికి వచ్చాడు. ఒక మంచి కీర్తన 51వ కీర్తన 32వ కీర్తన ఎంత బాగా రాస్తాడు. 32లో ఏముంటో చూడండి. ముందు తన అపరాధములను కీర్తన చదవండి. 32 మొదట్లో ఏమంటాడు చూడండి. తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. చూసారా, అతనికి దొరికింది. నీకు నాకు కూడా గత సంవత్సరం యొక్క అపరాధాలు, గత సంవత్సరం యొక్క పాపాలు ఇవన్నీ పరిహారం కావాలి అంటే యేసు దగ్గరికి రా. కానాను వివాహాల్లో అయిపోయిన ద్రాక్ష రసాన్ని ఎలా పుట్టించాడో మళ్ళా ఆ ఇరిగిపోయిన ఆ పాత్రలోని తిరిగి ఎలా జీవం పోస్తున్నాయో, ఎలా మొదటి దానికంటే మధురాలను సృష్టించగలిగాడు. నీ జీవితం ఇంకిపోయినా, అది చెడిపోయినా, అది కల్తీ అయినా, ఏదైనా కూడా దానిలో మధురమాలను పుట్టించే దేవుడే. మరలా నువ్వు అనేకులకు ఉపయోగపడే రీతిగా పుట్టించేవాడు. అనేకులను దోచుకునేవాడిగా చేయడు, అనేకులను సంపాదించుకునేవాడిగా చేస్తాడు. అనేకుల మధ్య మంచి పేరును నీకు అనుగ్రహించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. పతనమైన నీ జీవితాన్ని, ఆ వైఫల్యాన్ని సరిచేసేది ఆయన. కైనాలో వైఫల్యాన్ని సరిచేసిన ఆయన. ఇప్పుడు దైవ మందిరానికి వెళ్దాం. నిమ్రోదు గురించి చూసాం. ఆయన అసలు దేవుడి దగ్గరికి ఒక పెద్ద భవనాన్ని కట్టాలనుకున్నాడు, విఫలుడయ్యాడని చూసాం. ఇప్పుడు దైవ మందిరాన్ని హగ్గయి గ్రంథంలోకి వచ్చేద్దాం. హగ్గయి గ్రంథంలో చాలా నేర్చుకుంటాం మనం. బైబిల్ దిద్దాం ఒకసారి. హగ్గయి గ్రంథం తీసి పెట్టండి. దీని చరిత్ర, ఇశ్రాయేలీల యొక్క దేవాలయం పడిపోయింది, పాడైపోయింది.
నెబుకద్నెజరు దాన్ని పాడు చేశాడు. దాని సంతతిలో ఒకడు ఏం చేశాడంటే ఆ పాత్రలు తెచ్చుకొని తాగడానికి ప్రారంభం చేశాడు. ఆ పాత్రలే తాగడానికి. ఇప్పుడు దేవుని మందిరాన్ని ఎంతమంది ఎంత వాడుకుంటారో తెలుసా? సన్మానానికి వాడుకుంటారు, బర్త్డేకి వాడుకుంటారు, ఇంకా దేనికి తమ సొంత కార్యాలకు వాడుకుంటారు మందిరాన్ని. ఇదేమో పరిశుద్ధమైన దేవుని మందిరం. పరిశుద్ధమైన దేవుని ఏం చేసావా? మందిరాన్ని సన్మాన మందిరం చేసావా? బర్త్డే ఫంక్షన్ మందిరం చేసావా? దేవుని మందిరం నీ భక్తి రేకు. ఆ మందిరం ఒక పరిశుద్ధ మందిరం నీకు ఒక వినోదక స్థలమా, విహార స్థలమా, లేకపోతే నీ బర్త్డే చేసుకునే స్థలమా, లేకపోతే నువ్వు సన్మానించే స్థలమా, రాజకీయ నాయకులను రేపు తీసుకొచ్చి సన్మానించే స్థలమా? ఎవరు చెప్పాడు దేవుని మందిరాన్ని? మందిరాన్ని చెడగొడితే దేవుడు నిన్ను చెడగొడతాడు. నిన్నే కాదు, నీ తర్వాత వాళ్ళని కూడా చెడగొడతాడు. దేవుని మందిరం పరిశుద్ధ మందిరం. నా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం. నా మందిరం ఎవడు చెడగొడితే నేను పాడు చేస్తానన్నాడు దేవుడు. కాబట్టి దేవుని మందిరం యొక్క ఆ ఘనత, ఆ మహిమ, ఆ ప్రభావము ఏనాడు దాన్ని మనం తగ్గించకూడదు. మరి ముఖ్యంగా మిషనరీలు త్యాగఫలంగా వేయబడిన పునాది ఈ మందిరానికి. కట్టింది వాళ్ళు పునాది వేసింది వాళ్ళు. ఆ పునాదిని ఏమాత్రం కదిలించామా అంటే కదిలించి కట్టుకోవద్దని కాదు, ఆ పునాదిలో ఉన్న ఆత్మీయతను పడదోశామా, కూలదోశామా, మనల్ని కూడదోయగలడు ఆయన. ఆయన ఎంత ప్రేమ గలవాడో అంత ఉగ్రత గలవాడు. చూసారా? ఈ మందిరం దగ్గర చూస్తాం ఆయన ఉగ్రతను చూద్దాం. కోరెస్సు వచ్చాడు, పారసిక రాజు. ఆయనకు యూదుల మీద చాలా ప్రేమ వచ్చేసింది. యూదుల దేవాలయం పడిపోయింది. ఆ దేవాలయం కట్టడానికి అనుమతి ఇచ్చాడు. కొంతకాలమైనాక ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినాక ఆయన వంశంలో నుండి దార్యావేషు వచ్చాడు, రాజయ్యాడు. ఆ ఏలుబడిలో జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎజ్రా వచ్చాడు. ఎజ్రా కూడా చనిపోయినట్టుంది. యెహోషువ వచ్చాడు. ఈ పేరు వేరేది. ఏం చేశాడంటే తిరిగి ఆ మందిరాన్ని కట్టమని పంపించాడు. పంపిస్తే ఎక్కడున్న ఇజ్రాయేలు మాట వింటాలే, వీళ్ళు ఏదేదో చెప్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. మందిరాన్ని కట్టడం పోస్ట్ పోన్ అయిపోతుంది. ఆ మందిరం జోలికే అసలు వాళ్ళ ఆలోచనలు ఏముందో ఆయనకి తెలుసు, మనకు తెలియదు. ఆలోచన తెలిసిన ఆయనకి తెలిసిపోయింది. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో తెలిసిపోయింది. చూసారా అక్కడ ఏమంటాడో చూడండి. మందిరాన్ని గురించి బైబిల్ తీసి అట్టే పెట్టండి, నేను చదువుతా, మీరు ఇంటా ఉండదు. 1, 2 సమయం ఇక రాలేదు. కొన్నిసార్లు సమయం ఇంకా రాలేదు, ఇంకా కట్టే సమయం రాలేదయ్యా. ఆ సమయం వచ్చినప్పుడు కడతాం. మీరందరూ కట్టాలనా? మీ కోర్టు ఎంత స్ట్రాంగ్గా లేదు, పాతది, అది ఇంకా ఉంది కదా. ఇంకా నెల్లూరులో చాలా మిషనరీ కట్టడాలు ఉన్నాయి కదా, అవన్నీ పాడైపోతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారు కదా. మా మందిరం పాడైతే ఏమొచ్చింది మీకు? ఇంకా సమయం ఇంకా రాలేదు. రెండవది, ఇంకా యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరబీ వేసిన ఇళ్లలో నివసించుట ఇది సమయమా? మీరేమో మంచి ఇళ్లలో నివసించాలా? సరబీ వేసిన ఇల్లు కావాలా? ఇక్కడేమో ఇది పడిపోవాలా? ఇది దుమ్ము కొట్టాలా, మట్టి కట్టాలా? ఇప్పుడు ఈ చర్చి కాదు నేను చెప్పేది, ఆ చర్చి. మందట్టే ఉంటే ఇంకా అది దేవుడు చూస్తుంటాడు. ఇంకా ఏమన్నాడో చూడండి. మీ ప్రవర్తన సమయమా? కాబట్టి సైన్యములతో యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తనను ఆలోచించుకొనుడి. మందిరం కట్టకపోతే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీ ప్రవర్తనను ఆలోచించుకోండి. అంటే ఏంటి? మీ ప్రవర్తన ఎంతగా దిగజారిపోయిందో. దేవుని మందిరం యొక్క విలువ మీ హృదయాలలో కనిపించటాంలే. దేవుని మందిరం యొక్క విలువ మీ హృదయాల్లో కనిపించటాంలే. ఒక్కసారి మీ ప్రవర్తన ఆలోచించుకోండి. ఒక్కసారి దేవుడు ఏం చెప్తున్నాడు? చాయిస్ ఇస్తున్నాడు, మనకే చాయిస్ ఇస్తున్నాడు. ఎట్లా ఉందో నీ హృదయం? కట్టాలని ఉందా? కట్టకుండా ఉండాలని ఉందా? నేను జెరుబ్బాబెలును పంపించాను, నేను రాజునే నా వశం చేసుకొని
రాజు కట్టడానికి కావాల్సినవన్నీ ఇచ్చాడు. ఆ రాజు ఎన్ని ఇస్తున్నాడో తెలుసా? దర్యావేషు కలపకు ఆజ్ఞ ఇచ్చేసాడు. అడవుల్లో ఎక్కడ చూసి వాళ్ళు కలప కొడితే వాళ్ళని ఏమీ చేయకూడదు. రాజనగర్లో ఉన్న మా డబ్బు ఒకవేళ దేవుని మందిరానికి అవసరమైతే తీసుకుపోయి పెట్టేసాయి మందిరానికి. ఎన్నో అధికారాలు ఇచ్చాడు వాళ్ళకి. కట్టమని పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? ఇది పోయి పని చేశారు. ఆ మందిరం సమయం రాలేదు, దానికి నాకు ఏం నన్ను దేవుడు అడగడు, నన్ను అడగడు. నేను దాంట్లో ఏ పూచి లేదు, నేను తప్పించుకున్నా కాబట్టి నేను చాలా మంచివాడిని అనుకుంటా. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. మీ ప్రవర్తన ఆలోచించుడు. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకుని జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లు ఉంది. ఏంది? మీ సంపాదన మీకు ఆశీర్వాదంగా లేదు, దీవెనకరంగా లేదు, అది మీ బిడ్డలకి చాలా ఉపయోగకరంగా లేదు. దానివల్ల మీ బిడ్డలు ఎక్కలేనంత గుత్తైన కొండకు ఎక్కలేకపోతున్నారు. మీ సంపాదన ఏం చేస్తుంది అంటే మీ పిల్లలు పాడైపోయారు. అదేంది? చిరిగిపోయిన సంచిలాగా అయింది. మీరు విస్తారంగా సంపాదించుకున్న తిన్నా మీకు ఆకలి తీరదు, కప్పుకున్న బట్ట మీకు సలి ఆపదు. ఎంత దౌర్భాగ్య స్థితి! సుఖస్థితి లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకంటే ఈ ధనం వల్ల అతనికి ఏమీ రాలేదు, ఈ స్థితి వచ్చింది. ఇంకా ఏమంటాడో చూడండి. పర్వతములకి నన్ను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరం కట్టించిన దాని యందు నేను సంతోషించుతున్నాను, గణపరచుకుంటున్నాను. మందిరం కట్టడానికి ఏంది? సంతోషం వస్తుంది, గణపరచుకుని వస్తుంది. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. దాని యందు నేను సంతోషిస్తాను, దాని యందు నేను ఆనంది గణపరుస్తాను అంటాడు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూస్తారు, కానీ కొంచెం పండెను. మీరు దాని ఇంటికి తాగా నేను దాన్ని చెదరగొట్టదను చేతనని యెహోవా అడుగుతున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ 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 ఇల్లు కట్టుకున్నట్టుకు త్వరపడుతున్నారే కదా. మందిరం పాడైపోయి ఏడుస్తూ ఉంటే మీరేమీ చేస్తున్నారు? మీ ఇల్లు కట్టుకోవటానికి తొందరపడుతున్నారు, వేగిరపడుతున్నారు. మీరు మీ ఇల్లు కట్టడానికి తొందరపడుతున్నారు కదా, వేగిరపడుతున్నారు కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశము కురవకున్నది, మంచు కురవకున్నది, భూమి పండకున్నది. నేను భూమికిని పర్వతములకు అనావృష్టిని కలగచేతును. చేతి పనులన్నిటి విషయంలో క్షామం పుట్టిస్తాను. నీ చేతి పనులన్నిటిలో కూడా క్షామమే వస్తుంది. చూసారా? వైఫల్యం అయిపోయారు ఇశ్రాయేలీలు. దేవుని మందిరాన్ని పాడు చేసుకొని తిరిగి కట్టడానికి దాన్ని ఒకరి మీద ఒకరు ఇంకొక ఏమని చెప్పుకుంటారో తెలుసా వాళ్ళు? 2వ అధ్యాయం చేయండి. యెహోవా కుమారుడైన యెహోషువ 3వ వచనం. పూర్వకాలమున ఈ మందిరం కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టివారు ఇది ఎట్టిదిగా కనపడుచున్నది, దానితో ఇది ఎందుకు పోల్చబడిగా తోచుతున్నది కదా. వాళ్ళు పూర్వ మందిరాన్ని చూసి అది అట్టుంది కదా, ఇప్పుడు అట్ట మందిరం కట్టలేకపోతున్నామేమో, అలా మందిరం చేత కాదేమో అంటే బిగిన్ చేయకముందేమే అలాంటి మందిరం రాదేమో, ఇక్కడ కట్టలేకూడదేమో, ఎన్నో సాకులు చెప్పుకుంటా నడవటం. పనిని మూసేసి సాకులతో పని సమాజ్ చేస్తున్నారు. ఆ సాకులను తెచ్చి సమాజ్ చేస్తున్నారు. కాబట్టి వైఫల్యం ఇశ్రాయేలీయుల వైఫల్యం. తర్వాత ఇంకొక మాట దేవుని వాక్యంలో చూద్దాం. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాం. ఈ కడవరి మందిరము మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి సెలవిస్తున్నాడు. దానికి ఆయన సెలవు ఇచ్చాడు. మరి పిచ్చోలారా కట్టండి నాయన, మొదటి మహిమ కంటే ఈ మందిరం ఇంకా నేను మహిమతో నింపుతానని సెలవిస్తున్నాడు. ఈ స్థలములో సమాధానం నిలువును అనుగ్రహించింది. సైన్యములకు అధిపతి యెహోవా, ఈ స్థలం ముందు నేనేమిస్తాను మీకు? కడితే సమాధానం ఇస్తాను. చూసారా? ఆ మందిరాన్ని గురించి 3 మాటలు మాట్లాడాడు. నేను సంతోషిస్తాను, నేను గణపరుచుకుంటాను, మీకేమిస్తాను? నేను సమాధానం ఇస్తాను.
ఆ మందిరం లేకపోతే ఏం రాదు మనకు? సమాధానం లేదు, సమాధానమే లేదు. ఆ మందిరం ఉంటే ఏమొస్తుంది మనకు? సమాధానం వస్తుంది. మీ ఇంట్లో సమాధానం ఇస్తాను, మీ కుటుంబంలో ఇస్తాను, అన్నీ ఇస్తాను, నేను సంతోషిస్తా అంటాడు దేవుడు. ఆయన సంతోషం కోసం మనం చేయాలి. తర్వాత ఇంకోటి చూసి మనం ముగిద్దాం. 18వ వచనం. మీరు ఆలోచించుకునుడి, ఇంతకుముందు 9వ నెల 24వ దినమున అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకునుడి. పునాది వేశారు, అప్పుడు కూడా ఎగరగొట్టారు. ఆలోచించండి, పునాది వేయాలి కదా. మీరు సంభవించిన దాన్ని ఆలోచించుకునుడి. కొట్లలో ధ్యానము, దాని ద్రాక్షరసము, అంజూరపు చెట్టు, దానిమ్మ చెట్టు, ఒలివ చెట్టు ఫలింపలేదు కదా. అయితే మీరు చేస్తే ముందు చూడండి, ఆఖరి వచనం, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. ఈ పని చేస్తే, ఇది మొదలుకొని 2వ అధ్యాయం చూసారా? 2వ అధ్యాయము 19వ వచనము ఆఖరి భాగంలో ఉంది చూడండి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. బిడ్డలారా, వైఫల్యాన్ని సరిచేసుకున్నాం. ఎంత వైఫల్యం మందిరం కట్టాలంటే, రాజున్నాడు, కట్టుకుంటాడు, దేవుడే కట్టుకుంటాడు, దేవుడే డబ్బులు ఇస్తాడు. దేవుని మందిరం కట్టడానికి ఏ మాత్రం జంకటానికి లేదు. ప్రారంభిస్తే పూర్తి చేసే ఆయనే. చాలా మందిరాలు కట్టించాను నేను. ఇక్కడ మందిరం 2007 ఏప్రిల్ 8 పునాది వేసాం. 2008 ఏప్రిల్ నా 40వ సంవత్సరాలు సేవకు వచ్చినప్పుడు పూర్తి అయిపోవాలనుకున్నాను. 1 ఇయర్ బుక్ అయిపోయలేదు, చర్చిలో అనౌన్స్ చేయలేదు. కొద్దిమందో నాకు సహాయం చేశారు బయట వాళ్ళు. ఎంత మందిరం వచ్చిందో చూడుకోండి. ఆడ ఒక తలుపే 50,000. గ్రానైట్ కింద ఒకరు గ్రానైట్ వేయించారు. ఒకరు ఎంతమంది పని చేశారో దేవుడు వాళ్ళని దీవిస్తారు. 1 ఇయర్ లోపలికి కరెక్ట్ డేట్కి దాన్ని ప్రతిష్ఠించాం. ఆడ మేము కడుతున్నప్పుడు ఏమన్నారో తెలుసా? దాన్ని ఇదేందా పెద్ద బ్రిడ్జి కాస్తున్నట్టు వేశారు. 28 మందం ఇనుము ఒక బ్రిడ్జికి కట్టినట్టు. రేపు అది 4 అంతస్తులు లేపుకొని కింద ఇల్లు పెట్టుకొని కట్టుకోవచ్చు. వాళ్ళకి ఇచ్చేసారు, రాసి ఇచ్చా. ఎప్పుడు డబ్బులు తెచ్చుకోవటంలే, వాళ్ళ డబ్బుల దగ్గరికి పోవటంలే, వాళ్ళ దగ్గరికి పోవటంలే, వాళ్ళ చర్చ దగ్గర కూడా పోవటంలే, వాళ్ళ ఆరాధన కూడా పోవటంలే. అది వారిది. అది 100 సార్లు చెప్పాను. నా పిల్లలకు కూడా ఏం లేదు దాని మీద హక్కండి. ఇంకోటి కూడా అట్టనే, దాని ఫ్లోరింగే 50,000 అయిపోయింది. డబ్బు రాదు అనేది అనవసరం, డబ్బులు దండుకోవటం కూడా అనవసరం. దానికంతా అది వస్తుంది ఫ్రమ్ బిగిన్. ఇగో దర్యావేష్ చెప్తున్నాడు బైబిల్. మీరేం చేస్తున్నారు? కాలయాపన అనేది చాలా ప్రమాదకరం. మీరు కాలయాపన చేశారు, వైఫల్యం అందారు. ఆ వైఫల్యాన్ని సరిచేసుకున్నారు. మనం చేసుకోవాలి. బిడ్డలారా, నా సొంత బిడ్డలారా, ఆత్మీయంగా మీరు ఆ పనిని చేయండి. మీకు దేవుడు చదివిస్తాడు. నా సొంత బిడ్డలుగా చెప్పారు, దేవుని పని ఎప్పుడు కూడా మన సొంతగా ప్రయత్నించకుండా ప్రార్థన చేసి కన్నీరు విడిచి దాన్ని ప్రారంభించండి. చూసావా, చుట్టూ ఉన్న పల్లెలన్నీ ఎన్ని పెద్ద గుళ్ళు, మన పక్కకు పోతేనే గుళ్ళు వచ్చేస్తున్నాయి. కాబట్టి యెరూషలేము ఆ మందిరం పడిపోతే వాళ్ళు ఎంత నెగ్లెక్ట్ చేశారో దాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకొక వచనాన్ని మనం గుర్తు చేసుకుందాం. మానవ ధోరణిని గూర్చిన భావాన్ని మార్చేశారు. 10వ వచనం చదువుదామా? మానవ ధోరణి ఏందో. యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏమని ఉందో. ఆ 10వ వచనం చూస్తారా ఒకసారి? ఏముంది అడగనా? ప్రతివాడు మొదట మంచి ద్రాక్ష రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయింది. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్ష ముంచుకొని ఉన్నావు అని అతనితో చెప్పింది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ ద్రాక్షరసం మధురం, దేవుడు చేసిన ద్రాక్షరసం చాలా మధురంగా తీపిగా ఉంది. అప్పుడు వాళ్ళు వేసే నిందేందో తెలుసా? ప్రతివారు కానాను వివాహములో గుట్టు రట్టు చేసేసాడు. ముందేమో మంచి రసం పోస్తారు, తర్వాత ఏమో జబ్బు రసం పోస్తారు. మీరేమో ముందు
మంచి రసం పోశారు, ఇప్పుడు అతి మధురమైంది పోశారు, అతి మధురమైంది పోశారు. కాబట్టి దాన్ని మీరు చూడండి అంటారు. అది వచ్చే వారం చెప్పుకుందాం. రైట్, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదలేఖంతో వందనాలు చెల్లిస్తున్నాం, నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం నాయన. తెలియక సమయాన్ని వాడుకున్నాం ఎక్కువగా. క్షమించండి. ఏది చేసినా మీరు క్షమించాలి తండ్రి. మనుష్య మాత్రలో కృప చూపమని క్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.